భారత్ యజరాజ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తోటి హిందూ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా మనం ఇప్పుడు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి గత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లకి, ఇమాములకి జీతాలు ఇచ్చి మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అనేక రకాలైనటువంటి రాయితీలు ఇస్తూ, ఒకటి వాళ్ళ చర్చిలు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, 2 వాళ్ళ కేసులు పెట్టడానికి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, 3 వాళ్ళ విదేశాలు వెళ్ళటానికి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, ఈ 3 తప్పులు చేసేటువంటిది ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు. ఎవరిళ్ళు? ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనే మళ్ళా తిరిగి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దేని గురించి, ఏ స్వలాభంతో మీరు ఈ పని చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. ఎందుచేతంటే వారు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయటం అనేది ఇక్కడ బాగా ఉభయ ఆంధ్ర రాష్ట్రాల్లో బాగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం అనేది, కులాలుగా విభజించి, మతాలుగా విభజించి ఇది చేయటం అనేది ఇక్కడ ఎప్పుడు జరుగుతున్నటువంటి తంతు. ఈ తంతుకి కళ్ళెం పడాలి అంటే ఖచ్చితంగా మనం అందరము కూడా, హిందూ సమాజం యావత్తు కూడా, ప్రతి ఒక్కడు ఏ కులమాడైనప్పటికైనా సరే, నేను హిందువుని, నువ్వు ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే కుదరదు అని చెప్పి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుచేతంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గత డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా వారు చేసినటువంటి ఆ సభల్లో మాట్లాడుతూ ఆయన గారు చేసినటువంటి ఉపన్యాసాలు చూస్తే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుచేతనంటే అక్కడ ఆయన చెప్పుకొచ్చాడు. ఏం చెప్పుకొచ్చాడైనా, మీకు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది. అప్పుడు 12 నెలలకు సంబంధించి 12/5 60,000 రూపాయలు. మీరు ఎవరు సొమ్ము పట్టుకెళ్ళి మీరు 60,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఇది దగ్గర 60-70 కోట్ల రూపాయలు ఎంతో రిలీజ్ చేశాడు ఆయన. వేళ 70 రాష్ట్రము పక్క నుంచి రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులకి ఈయన పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లకి వగేరాలకేమో ఈ యొక్క హిందువుల దగ్గర డబ్బులు ఉడికేస్తూ ఉంటాడు. ఈయన హిందువుల్లో అగ్రవర్ణాల వాళ్ళ దగ్గర డబ్బులు ఉడికేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని కోట్లు ఇయ్యి, నువ్వు అన్ని కోట్లు ఇయ్యి అని చెప్పేసి ఇక్కడ పట్టుకెళ్ళి ఈ డబ్బులన్నీ కూడా ఈ మనం కట్టినటువంటి పన్నులు, మన దేవాలయాల మీద వచ్చేటువంటి సంపద, ఈ అన్నిటిని తీసుకుని వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారనేది ఇప్పటికైనా మనం గుర్తించకపోతే రాబోయేటువంటి ప్రమాదాలని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం అనేక ఇబ్బందులు పాలవుతాం. అలాగే రెండో మాట ఆయన చెప్పింది ఏంటంటే 70 కోట్ల రూపాయలు చర్చలు కట్టుకోవడానికి రిలీజ్ చేశారు. అలాగే 65 కోట్లు ఎన్నో వీళ్ళు ఒక్కొక్కరికి ఏదైతే జెరూసలేం యాత్ర చేయటానికి 60,000 రూపాయలు ఒక్కొక్కరికి వీరు రిలీజ్ చేయటం జరిగింది. ఎందుకు చేశారు అనేది ఈనాడు నేనైతే క్వశ్చన్ ఇస్తున్నాను. మీరు క్వశ్చన్ ఇస్తారా లేదా అనేది మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. యావత్తు హిందూ సమాజం గొంతెత్తి అరవకపోతే, వీటిని ఆపు చేయకపోతే వచ్చే ప్రమాదాలు వేరేగా ఉంటాయి. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? మీరు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు జీతాలు ఇస్తున్నారు కాబట్టి పాస్టర్లు చాలామంది పెరిగిపోతూ ఉంటారు. ఆ పాస్టర్లు ఊరి మీద పడుతున్నారు, ఊళ్ళలో సమస్యలు తీసుకొస్తున్నారు, ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారు, అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఇవన్నిటికి కారణం ఈ ప్రభుత్వాలు మాత్రమే అని చెప్పేసి సందర్భంగా నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మరి ఈ ప్రభుత్వాన్ని మనం ఇలాగే చూస్తూ ఊరుకుందామా? ఇలాగే చూస్తూ మనం వెళ్ళిపోదామా? ఏంటి మన పరిస్థితి? ఈనాడు ఎన్ని ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఇటీవల జరిగేటువంటి ప్రమాదాలన్నీ కూడా గమనించుకోవాలి. చూస్తానికి కళ్ళు ఉన్నాయి, వినటానికి చెవులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? తెల్లారు లేచిన కాడి నుంచి నా సంపాదన, నా బతుకు, నా చిన్న పట్ట, శ్రీరామ రక్ష, దేవుడి దగ్గరికి వెళ్తావు,
కొబ్బరికాయ కొట్టేస్తావు, 100 కోరికలు కోరుతావు, ఎవడన్నా గుడి కడతానంటే డబ్బులు ఇచ్చేస్తావు. కానీ ఆ గుడి మీద దాడులు జరిగితే పట్టించుకోవే. నువ్వు పూజించే దేవుడి మీద దాడి జరిగితే నువ్వు పట్టించుకోవే. నువ్వు పూజించేటువంటి దేవుడిని తిడుతూ ఉంటే పట్టించుకోవే మైకులు పెట్టి. మరి నీ గుళ్ళు ఎందుకు నీ గుడిలో ఎందుకు? నీ వ్యవహారం ఏంటి? మరి ప్రభుత్వాలు ఈ రకంగా డబ్బులు పంచి వాళ్ళని ప్రోత్సహిస్తుంటే పట్టించుకోవు. ఎటు పోదాం మనం? ఏం ఆలోచిస్తారు? ఎందుకు? పరిస్థితులు ఒకసారి గమనించండి. దారుణంగా తయారైన ఈనాడు వ్యాన్లు వేసుకుని గ్రామాల్లోకి వచ్చేసి మైకులు పెట్టేసి అక్కడికి వచ్చి మందల కింద వచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఎందుకు వచ్చావు ఇక్కడికంటే తిరిగి దాడి చేస్తున్నారనే సంగతి నీ కళ్ళు కనపడతలేదా? మరి ఇటువంటి అన్నీ కూడా ప్రోత్సహిస్తేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నిలదీయవలసిన అవసరం ఉన్నదా లేదా అని అడుగుతున్నావు. ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఈ దేశానికి నష్టము తెచ్చేటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఈ దేశాన్ని బస్టు పట్టిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? హిందూ సమాజం మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకునే ప్రభుత్వాలు మనకు అవసరమా? ఈ అన్నిటికి కారణం మన శాతగానితనమే కదా. ఎందుకు ఆలోచించరు అని ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా నిలదీస్తున్నాను. ఏమనుకుంటున్నారు? ఏం ఆస్తులు సంపాదించేసి గుట్టలు పెట్టేసుకుని ఏంటి ఉపయోగం? రేపొద్దున నీ పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎక్కడి దాకా తయారవుతున్నారు అంటే ఈ దేశం మాది, క్రైస్తవ దేశం కావాలి, లేకపోతే ఇస్లాం రాజ్యం కావాలని చెప్పేసి గొంతెత్తరుతున్నారు వీళ్ళు మీటింగులు పెట్టి. మన ప్రసాదాల్లో మందులు కలపటానికి, మనం తినే ఆహారాల్లో మందులు కలపటానికి, ఎక్కడ పడితే అక్కడ మనల్ని అంతం చేయటానికి చూస్తున్నటువంటి పరిస్థితులు నీకు కనిపించటలేదా? ఈ ప్రభుత్వాలు ఈ రోజుని రాయచోట్లో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, విజయనగరాన్ని కానివ్వండి, అనేక చోట్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉగ్రవాదులు తయారవుతుంటే 35 సంవత్సరాలు రాయచోట్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదుల్ని పట్టుకున్నటువంటి ఈ పాలకులు మనకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడి నుంచో వచ్చి, తమిళనాడు నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసే వరకు దిక్కు దివాణం లేదే. ఈనాడు విజయవాడలోని మరి వీళ్ళపైన ఏ చర్యలు తీసుకుంటున్నారు? హిందువుల యొక్క యాత్రలు చేసుకుంటుంటే, పండుగలు చేసుకుంటుంటే దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మనకు అవసరమా? మరి దాడులు జరుగుతూ ఉంటే మన స్థితి ఏంటి? దీని అంతటికీ కారణం హిందువులు ఏకం కాకపోవటమే కదా. వాళ్ళ ప్రభుత్వాలు మనకు అనవసరం. ఒక్క హిందువు ఏ కులంలో ఉన్నా, ఎస్సీల్లో ఉండే, ఎస్టీల్లో ఉండే, గిరిజనులో ఉండే, హరిజనులో ఉండే, ఎవరైనా ఒక్క హిందువుకి నష్టం జరిగితే యావత్తు హిందూ సమాజం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా సరే సరైనటువంటి మార్గాన్ని వెతుక్కోకపోతే, సరైనటువంటి పద్ధతిలో మనం ప్రయాణం చేయకపోతే, విదేశాలు అనేక కుట్రలు చేసి మన చుట్టూ, విదేశాల నుంచి అనేక కుట్రలతోటి ఈ దేశంలో అనేక మంది ఉగ్రవాదులు, తీవ్రవాదుల్ని తయారు చేసి భారతదేశంలోకి పంపుతుంటుంటే, అలాగే విదేశీ యొక్క తొత్తులుగా తయారయ్యి ఇక్కడ మతం మాధ్యం పేరుతోటి మతవాదులుగా, అలాగే రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ అనేక మంది దేశద్రోహులు తయారవుతూ ఉంటే, మరి రేపొద్దుని నీకు ఉండే సుఖమేమిటి? నీ దేశం ఏమైపోతుందో అనే ఆలోచన నీకు లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండేందుకు లేకెందుకు? కాబట్టి యావత్తు హిందూ సమాజాన్ని నేను ఇప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడో ఇమ్మీడియట్గా ఆపు చేయాలి. దాని గురించి ప్రతి ఒక్క హిందువు
నడుం కట్టండి, వాళ్ళని దీన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి, ఖచ్చితంగా ఈ ఆపు చేయాలని చెప్పేసి సందర్భంగా మరి హిందూ సమాజాన్ని కోరుతున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే మేల్కోండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను మీకు. అంతేకాదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి అని చెబుతూ ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. దయచేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుచేతంటే దీన్ని లైక్ చేయండి, 10 మందికి చేరేలా చేయండి అని చెప్పేసి కోరటమే నా యొక్క ఉద్దేశము. దయచేసి అందరూ ఆ రకంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.